ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చి 31వ తేదీ మంగళవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాలకి చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం సాయంత్రం 5:06 చంద్రాస్తమయం ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 5:08 ఈ రోజు తిథి త్రయోదశి ఉదయం 6:56 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తర ప్రారంభమవుతుంది. యోగం గండము మధ్యాహ్నం 3:41 వరకు ఉంటుంది. కరణం తైతుల ఉదయం 6:56 వరకు. తదుపరి గరజి సాయంత్రం 6:58 వరకు. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. ఉల్కాకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. వజ్రము రాత్రి 10:49 నుండి 12:29 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:44 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 8:46 నుండి 10:25 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:27 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభముహూర్తాలు ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. నిజాయితీగా జీవించడం కష్టం కావచ్చు, కానీ అది ఇచ్చే గౌరవం జీవితాంతం ఉంటుంది. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.